Subbu's SV Soda Hunt presents Na Prayanam, powered by SVR Catering, Union Hospital, Pradeep Farms, co-powered by Uhu Home Care Cleaning Products, Vijay Krishna Decorations, Vasavi International Packers and Movers, Anchor Dress Courtesy, Sai Ganesh Textiles, exclusive in suitings and shirting, all leading brands fabrics available. Shop number 126, Krishnaveni Wholesale Cloth Market, Panja Center, Vijayawada 1. సుబూస్ సోడా హంట్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, మురళీకృష్ణ గారు. సో మురళీకృష్ణ గారు టూరిజం అండ్ ట్రావెలింగ్లో ఆయన గురించి ఎక్కువ విషయాలు తెలుసుకుందాం. సో సార్, వెల్కమ్ టు అవర్ నా ప్రయాణం షో. అండి, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. మురళీకృష్ణ గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు నా ప్రయాణం షో. థ్యాంక్ యూ అండి. సార్, ప్లెజర్ టు బి హియర్. థ్యాంక్ యూ సార్. ముందుగా మీ జర్నీ అంటే మీ టూరిజం ట్రావెలింగ్, ఓకే, సీక్రెట్ టెంపుల్స్ ఎక్స్ప్లోరింగ్ చేసే దానికన్నా బిఫోర్ అసలు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఎప్పుడు పుట్టారు, ఎలా డీటెయిల్స్ చెప్పరా మా వ్యూవర్స్ కోసం. నేను చెన్నైలో March 4, 1977లో పుట్టానండి. మా ఫాదర్ గారు మిలిటరీలో ఉండేవారు. ఓకే. ట్రాన్స్ఫర్ అయ్యి యాక్చువల్లీ బేసిక్లీ ఆంధ్ర, మేము పుట్టిందంతా ఆంధ్రాలో. ఓకే. మా ఫాదర్ వాళ్ళు, మదర్ అందరూ ఆంధ్ర. బట్ నేను చెన్నైకి వచ్చినాక పుట్టాను. ఓకే. మదరు నాకు, మా డాడీ ఆర్మీలో ఉండేవారు. నేను పుట్టిన 6 నెలలకే చనిపోయారు. ఆర్మీలో ఇండియా పాకిస్తాన్ బార్డర్ క్లాస్ లో చనిపోయారు. సారీ. కొత్త ప్రదేశం, కొత్త ఊరు, లాంగ్వేజ్ ప్రాబ్లం. నాకు 2 అక్కలు, 2 సిస్టర్స్. వాళ్ళందరినీ చూడాల్సింది మా అమ్మ బాధ్యత. మా పెద్దమ్మ, షీ సాక్రిఫైడ్ హర్ లైఫ్, షీ డిడ్ంట్ గెట్ మ్యారీడ్ బికాస్ ఇంట్లో మేము చిన్న చిన్న పిల్లలం కాబట్టి మమ్మల్ని చూసుకోవాలా. అమ్మ బయటికి పనికి వెళ్ళి స్టిచ్చింగ్ చేసి ఆ డబ్బులతోనే మమ్మల్ని చదివించింది. మదర్ వాళ్ళ సిస్టర్, ఎల్డర్ సిస్టర్, ప్లస్ వాళ్ళ బ్రదర్ అప్పుడు 10th బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సింది. ఆయన బోర్డ్ ఎగ్జామ్ రాయకుండా ఇంట్లో చాలా కష్టంగా ఉంది, ఫీజు కూడా కట్టలేక ఈవెంట్ ఫర్ సెక్యూరిటీ జాబ్స్. ఒక మిలిటరీ ఒకళ్ళు అయితే అక్కడ నుంచి సెక్యూరిటీ జాబ్ అంటే మా మేనమామ, అమ్మ వాళ్ళ తమ్ముడు. సో అలా చాలా కష్టపడిన ఫ్యామిలీ. అంటే నాకు ఇప్పటికీ గుర్తు, 7th 8th స్టాండర్డ్ లో చదివేటప్పుడు ఇంట్లో కరెంట్ ఉండేది కాదు, దీపం పెట్టుకొని చదివేవాళ్ళం. మిరప్పొడి కలిపి వైట్ రైస్ లో అన్నం కల్పించేది. ఫ్రెండ్స్ తో పాటు కూర్చొని తినేవాడిని కాదు, ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యేది. సపరేట్ గా వెళ్ళి కూర్చొని తినేవాడిని. బట్ సిన్స్ ఆర్మీలో ఉన్నారు కాబట్టి డాడీ కేంద్ర విద్యాలయంలో మాకు అడ్మిషన్ ఈజీగా దొరికిపోయింది. ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నారు? ఎడ్యుకేషన్ నేను +2 దాకా కేంద్ర విద్యాలయంలో చదివినాను. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడే చెన్నైలో లైలా కాలేజ్ లో మెరిట్ లో వచ్చింది నాకు. చెన్నై లైలా కాలేజ్ లో. సో ఈవెన్ దో ఇన్ని స్ట్రగుల్స్ అయినా, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మెరిట్ గోల్డ్ మెడలిస్ట్ నేను చెన్నై లైలా కాలేజ్ లో 99 బ్యాచ్ లో గోల్డ్ మెడలిస్ట్. అంటే ఏ డిపార్ట్మెంట్ సార్? టూరిజమే. టూరిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను టూరిజం చేశాను, మెడ్రాస్ యూనివర్సిటీ అఫిలియేటెడ్. మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా లైలా కాలేజ్ లోనే టూరిజం. ఏదైనా సరే అక్కడ నుంచే టూరిజం అనేది టూరిజం లోనే స్టార్ట్ అయిపోయింది. చిన్నప్పటి నుంచే నాకు కొంచెం పురాతన గుళ్ళు వీటి గురించి, ఏం ఆ గుళ్ళకి వెళ్తే ఏదో ఒక తెలియని వైబ్రేషన్స్, తెలియని ఆర్కిటెక్చర్స్ అంతా చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. సో నేను కూడా నా ప్రయాణం దాంట్లోనే తీసుకెళ్దామని అప్పటి నుంచే డిసైడ్ అయిపోయాను. సో అలా అందుకు టూరిజం లైన్ లోకి వెళ్ళాను. అంటే లైక్ డాడ్ ఎలా ఈ దేశం కోసం ఏదో ఆయన ప్రాణాలను సాక్రిఫైస్ చేసినట్టు, మన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్స్ వల్ల ఈ దేశానికి ఏదో ఒకటి ఉపయోగపడాలా, ప్రజలకు తెలియాలా మన యాన్సెస్టర్స్ ఏం చేశారని. అందుకు ఆ ఇంట్రెస్ట్ నన్ను టూరిజంలోకి లాక్కెళ్ళిపోయింది. టూరిజం అయితేనే మనకు అది బయట ప్రపంచానికి తీసుకెళ్ళగలుగుతాం అనేది ఒక ఇంటెన్షన్. అందుకు టూరిజం లైన్ లోకి వెళ్ళాను. సో మీది మొత్తంతో కూడా చెన్నై, తమిళనాడు బేస్ అయింది. సో బిఫోర్ కమింగ్ టు టూరిజం, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దానికి బిఫోర్ ఏమైనా జాబ్ ఏమైనా చేశారా? యాక్చువల్లీ నా ఫస్ట్ జాబ్ ఆమ్స్టర్డామ్ బేస్డ్ కంపెనీ మహాబలిపురంలో. ఓకే. ట్రావెల్ ఎక్సెస్ అనే ఒక కంపెనీ. స్టార్టింగ్ అంటే జాబ్ అయినా సరే ట్రావెల్ దాంట్లోనే. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు లైలా కాలేజ్ లోనే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ దొరికేసింది. అది మెయిన్ ఏంటంటే ఫారిన్ గ్రూప్స్ ని హ్యాండిల్ చేసే యాజ్ ఎ టూర్ మేనేజర్ గా, వాళ్ళతో పాటు కంప్లీట్ తమిళనాడు టెంపుల్స్, ఎక్కువగా డచ్ గ్రూప్స్, జర్మన్ గ్రూప్స్, ఫ్రెంచ్ గ్రూప్స్, రష్యన్ గ్రూప్స్, అన్ని కంట్రీలు మీ దగ్గరికి వస్తాయి. అన్ని ఇక్కడికి. ఎందుకంటే అది అప్పట్లో అది చాలా పెద్ద కంపెనీ. ఓకే. సో అక్కడ ఫారిన్ గ్రూప్స్ మాకు ఎవ్రీ 21 days ఒక గ్రూప్ ఉండేది. ఎవ్రీ 21 days
ఓకే. ఆల్మోస్ట్ 160 గ్రూప్స్ ఇయర్ ఉండేవి. బా! సో వాళ్ళతో పాటు ట్రావెలింగే మేము ఫుల్ ఈ గుళ్ళు అంటే మాది ఎట్లుంటది అంటే కాంబోగా ఉంటది. ఒక 15 days కంప్లీట్ ఆర్కిటెక్చర్స్ టెంపుల్ దాని మీదకి వెళ్తాము. ఓకే. ఇంకో 10 days అట్లా నేచర్, కేరళ, గోవా అలా నేచర్ లో. యాక్చువల్గా అదే అడుగుదాం అనుకున్నాను. మీరు ఎంతసేపు డివోషనల్ ఆర్కిటెక్చర్ అంటున్నారు, మాకు తెలిసిన టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే బ్యాంకాక్, గో. యాక్చువల్లీ అదే వాళ్ళకి బోర్ కొట్టకూడదని కూడా మేము కాంబో టూర్స్ గా ప్లాన్ చేసేవాళ్ళం. హెరిటేజ్ ఒక ఎత్తు అయితే మళ్ళీ నేచర్, అక్కడ ఉన్న విలేజెస్, ఆ విలేజ్ లో ఉండే ట్రైబల్స్ కి అక్కడికి తీసుకెళ్ళి దాని అవేర్నెస్ క్రియేట్ చేయడం అలాంటి చాలా చేసేవాళ్ళం. అందుకు మాకు బుకింగ్స్ ఎక్కువ వచ్చేది. కొంచెం ఇన్నోవేటివ్ గా చేసేవాళ్ళం, మిగతా ట్రావెల్ కంపెనీస్ చేయని విషయాలు మేము చేసేవాళ్ళం. సో అలా నా ఫస్ట్ జాబ్ కూడా టూరిజంలోనే వచ్చింది. దానివల్ల చాలా వరకు కంట్రీస్ కూడా నేను వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ నుంచి అవుట్ బౌండ్ 3-4 years తర్వాత ఆ కంపెనీలోనే అసిస్టెంట్ మేనేజర్ అయ్యాను. ఓకే. సో అన్ని కంట్రీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చారని చెప్తున్నారు. సో మీరు అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి కూడా ట్రావెలింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేసినవి ఉన్నాయా, లేదా ఓన్లీ మీరు తమిళనాడు ఆర్ ఆంధ్ర ఇలాగే చేసిన? యాక్చువల్లీ ఆ కంపెనీలో ఏంటంటే ఐ వాజ్ ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టూరిజంలో ఏకైక ఎంప్లాయీని నేనే. గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళకి. సో కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, మీ ఇంగ్లీష్ లిటరేచర్ బాగుంది, సో ఈ ఐటనరీస్ ని, మన ప్రోగ్రామ్స్ ని మీరు ఎందుకు ఇంటర్నేషనల్లీగా స్ప్రెడ్ చేయకూడదు? సో మీకు అంటే ఆమ్స్టర్డామ్ లో హెడ్ ఆఫీస్ ఉంది. సో ఆమ్స్టర్డామ్ ఆఫీస్ కి వచ్చి అక్కడ ఎవ్రీ వీక్ వాళ్ళు ఒక పెద్ద స్క్రీన్ లో ఈ ఐటనరీస్ రన్ చేసేవాళ్ళు. సో దే ఆస్క్ మీ టు కమ్ అండ్ డూ మార్కెటింగ్. అక్కడ ఉన్న కార్పొరేట్ కంపెనీస్ కి, అక్కడ ఉన్న అసోసియేషన్స్ కి, మన ఏన్షియంట్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ గురించి, ఇండియా గురించి, నార్త్ ఇండియా గురించి, ఈస్టర్న్ ఇండియా గురించి మీరు ఐటనరీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకు బుకింగ్స్ అవుతాయి గ్రూప్స్. నెక్స్ట్ అంటే మాకు 1 year ఇన్ అడ్వాన్స్ గా గ్రూప్స్ బుక్ అయ్యేటి. 1 year ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ ఇయర్ రాబోయే గ్రూప్స్ ఇప్పటికే బుకింగ్ అయ్యి అడ్వాన్స్ అయిపోయేటి పేమెంట్స్. అలా ఆమ్స్టర్డామ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, సింగపూర్, మలేషియా ఈ ప్లేసెస్ లో అన్ని నేను మార్కెటింగ్ చేస్తున్నాను. మార్కెటింగ్ చేసి మొత్తం ఎక్స్ప్లోరింగ్ అంతా కూడా అయిపోయింది. అవును. దానివల్ల ఏమైందంటే తమిళనాడు టూరిజం బోర్డ్ లో కొంచెం బాగా రికగ్నిషన్ వచ్చింది నాకు. ఇంటర్నేషనల్లీగా బాగా మార్కెటింగ్ చేస్తున్నారు వీళ్ళు ఇండియాని, అది తమిళనాడులో ఎక్కడ ప్రమోట్ చేస్తున్నారని. గవర్నమెంట్ తరఫున జపాన్ ట్రావెల్ చేసాము, డెలిగేషన్ లో జపాన్ ట్రావెల్ చేసాము. బర్లిన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ తరఫున వెళ్ళాము. జపాన్ ట్రావెల్ చేసాము, బర్లిన్ ట్రావెల్ చేసాము, ఆఫ్రికా ట్రావెల్ చేసాము. ఇక్కడంతా కూడా ఫితూర్, స్పెయిన్ ట్రావెల్ చేసాము. ఇక్కడంతా కూడా గవర్నమెంట్ స్పాన్సర్ చేసి పెద్ద పెద్ద స్టాల్స్ తీసుకుంటాయి ట్రేడ్ ఫెయిర్స్ లో, తమిళనాడు టూరిజం ని ఎక్స్పోజ్ చేసేదానికి. సో ఆ స్టాల్స్ లో మేముండి అక్కడ వచ్చే FTO, ఫారిన్ టూర్ ఆపరేటర్స్ ఉండి వాళ్ళతో MOU సైన్ చేసి ఇండియాని ఎలా డెవలప్ చేయాలని ఒక అగ్రిమెంట్స్ సైన్ చేసేవాళ్ళం. అలా తమిళనాడు మెమోరాండం జరిగేది బాగా. ఇలా ఎంతకాలం సార్ ఇలా ఈ జర్నీ? 5-6 years దాకా కంటిన్యూగా. ఐ థింక్ జపాన్ ఒక 7-8 సార్లు వెళ్ళి ఉంటాను. డెలిగేషన్ లో ఏమైనా వచ్చా మీకు? ఏదైనా ఒక ఓడ్ ఏదైనా వచ్చా? జాపనీస్ ఏం రాదు, బట్ అక్కడ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు. అవునా? చాలా మంది ఉన్నారు. చాలా ఒక్కొక్క దేశంలో మనం ఎలా అంటే ప్రతి కంట్రీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటది అనమాట. ఫ్రెంచ్ నేషన్స్ కి మనం ఒకలాంటి ఐటనరీస్ ఇవ్వాలా, జాపనీస్ కి ఒకలాంటి ఐటనరీస్ ఇవ్వాలా, చైనీస్ కి ఒకలాంటి ఐటనరీస్, అందరూ ఒకే ఐటనరీని ఫాలో వచ్చాయి. సో ఆ కంట్రీకి తగ్గట్టు మేము ప్రోగ్రామ్స్ ని చేంజ్ చేసి ఆ మార్కెట్ లో ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళం. సో ఒక చిన్న ఇందులో డౌట్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అదంతా కూడా డివోషనల్ ఆర్కిటెక్చర్ సంబంధించిందే ఉంటుందా, ఆర్ అదర్వైజ్ అన్ని మిక్స్ అయి ఉంటాయా? అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. అన్ని మిక్స్ అదే నేను చెప్పాను కదా, ఆర్కిటెక్చర్ అనేది ఒక పార్ట్. ఇంకా దాంట్లో 2-3 parts ఉంటాయి. కల్చరల్ ఒక పార్ట్ ఉంటుంది, ట్రైబల్ విలేజెస్ ఒక పార్ట్ ఉంటుంది, నేచర్ ఒక పార్ట్ ఉంటుంది, హిల్ స్టేషన్స్ ఒక పార్ట్ ఉంటుంది, బీచెస్ ఒక పార్ట్ ఉంటుంది, అడ్వెంచర్ ఒక పార్ట్ ఉంటుంది. ఇలా కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళది 25 days 26 days ఇండియాకి వచ్చినారంటే దీంట్లో కట్ చేసి మేము అన్ని యాడ్ చేస్తామంట. వాళ్ళకి అడ్వెంచర్ ఒక 2 రోజులు, హిల్ స్టేషన్ ఒక 2 రోజులు, బీచ్ ఒక 2 రోజులు, అంటే అన్ని ఇండియాలో ఉన్నాయి. ఇండియా ఇస్ ఎవ్రీథింగ్ ద బిగ్గర్ వన్. ఎగ్జాక్ట్లీ. అందుకే అన్ని వాళ్ళకు 26 days సరిపోతుందా సార్? యాక్చువల్లీ సరిపోదు, బట్ సరిపోదు. అందుకే సౌత్ ఇండియా వరకు 26 days. సౌత్ ఇండియా వరకు, అందులోనూ తమిళనాడు మేజర్ పార్ట్, కేరళ, పాండిచ్చేరి, ఇలా కొంచెం డిఫరెంట్ కల్చర్స్ ఉండేటి అన్ని యాడ్ చేసేవాళ్ళం. అదే విధంగా నార్త్ ఇండియా మళ్ళీ ఒక 26 days సెపరేట్ గా జరిగేది. మళ్ళీ ఒక 26 days సెపరేట్ నార్త్ ఇండియా. అదే బ్యాచ్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ నార్త్ ఇండియా బుక్ చేస్తారు. రైట్. ఇయర్లీ వన్స్. ఒక ఇయర్ సౌత్ ఇండియా అంటే నెక్స్ట్ ఇయర్ నార్త్ ఇండియా అలా చేసుకునేవాళ్ళు. సో నార్త్ ఇండియాలో నార్త్ ఈస్ట్ కూడా కవర్ చేసేవాళ్ళం. కంప్లీట్ మేఘాలయ సైడ్, డార్జిలింగ్, గ్యాంగ్టాక్ సైడ్, ఆల్మోస్ట్ చైనా బార్డర్ దాకా వెళ్ళేవాళ్ళం. ఈవెన్ చైనీస్ సోల్జర్స్ ని కూడా చూసేవాళ్ళం బార్డర్ నుంచి, మన ఇండియా బార్డర్ నుంచి. అది కొంచెం
ఎక్సైటింగ్ గా ఉండింది. బట్ అదంతా అదే నేను చెప్పినట్టు అవన్నీ ఓకే టు డెవలప్ ఇండియా, ఇది ఓకే అన్నట్టుగా వెళ్తా ఉండింది లైఫ్. బట్ సడన్ లాట్ ఆఫ్ చేంజెస్. సో ఇదంతా మళ్ళీ ఇంకెంతకాలం జరిగింది సార్? అంటే మీరు అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్ళి చేయడము, ఇక్కడ చేయడము, గవర్నమెంట్ తరపున చేయడం, ఇంకా ఇలా వాట్స్ నెక్స్ట్? అంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ ఫారినర్స్ నాతో పాటు వచ్చి ట్రావెల్ చేస్తున్నప్పుడు విధమైన క్వశ్చన్స్, అంటే చాలా క్వశ్చన్స్ వచ్చేటి టెంపుల్ ఆర్కిటెక్చర్స్ లో వాళ్ళకి. అసలు మీ వేదాలు నిజంగానే ఉన్నాయా? ఇట్ ఈస్ ఓన్లీ లిటరేచర్. పురాణాలు అన్ని లిటరేచర్ లో ఉన్నాయి కదా, దానికి సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, సైంటిఫిక్ ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది 2-3 సార్లు నాకు ఆ గ్రూప్స్ తో ఉన్నప్పుడు చాలా హర్ట్ వేసింది అంటే ఓకే వాళ్ళ సైడ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ కరెక్ట్. మనకు తెలుసు అవన్నీ మనకు లిటరేచర్ రూపంలోనే ఉన్నాయి, కానీ సైంటిఫికల్ గా మన దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు. అప్పుడు నేను ఇంకా కంపెనీలో మాట్లాడి నేను ఇంకా టూర్స్కి వెళ్ళాను. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు రీసెర్చ్, కంప్లీట్ రీసెర్చ్. అసలు యాక్చువల్లీ మన వేదాలు ఏంటి, దానికి సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయా లేవా, ఇవన్నీ నేను తెలుసుకుంటే కానీ నా కెరియర్లో నేను ఫర్దర్గా వెళ్ళి ఎవరికైనా చెప్పాలనుకున్నా, నన్ను రేపు ఎవరు నన్ను కానీ నా యాన్సిస్టర్స్ కానీ మన టెంపుల్ ఆర్కిటెక్చర్స్ ని కానీ ఈ ఈవెన్ ప్యాలెసెస్ వీటిని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఇది హిస్టరీ కాదు, ఇది ఫ్యాక్ట్ సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలని రీసెర్చ్ ఇంటెన్షన్ నాలో కలిగింది. సార్ యాక్చువల్లీ వాట్స్ యువర్ ఇన్నర్ కోర్ ఈ సబ్జెక్ట్ లోకి రావడానికి, టూరిజం వీటిలోకి, డివోషనల్ అలాగే ఆర్కిటెక్చర్, ఈ రీసెర్చ్ చేయడానికి కోర్ ఏంటి అసలు మీలో? యాక్చువల్లీ నేను చెప్పాను కదండి, ఆంధ్ర నుంచి మా ఫ్యామిలీ షిఫ్ట్ అయింది. నాకు పెద్దగా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు. అప్పుడప్పుడు అమ్మ నాతో మన ఫ్యామిలీ గురించి చెప్పేది. మా ఫ్యామిలీ ఎల్నాటి దేవతలు అనేది ఆ వంశంలో కనెక్ట్ అయ్యింది. మేము బ్రాహ్మిన్స్, శ్రీవత్స గోత్రం అది. బ్రాహ్మణపల్లి అని ఒక చిన్న బద్వేలు పక్కన ఒక చిన్న గ్రామం, ఒక అగ్రహారంలోనే మా ఫ్యామిలీ. అంటే మా తాతగారు అప్పుడు తహసీల్దార్గా ఉన్నవాళ్ళు, బ్రిటిష్ రెజీమ్లో తహసీల్దార్గా ఉన్నవాళ్ళు, కృష్ణదేవరాయ రెజీమ్లో రాజగురుగా ఉన్నవాళ్ళు. సో 3 అడుగులు గాల్లో కూర్చొని తపస్సు చేసే వంశం అంటారు. నాకు క్లారిటీగా తెలియదు, మా అమ్మ చెప్పింది నాకు తెలుసు. దానివల్ల అదే వంశంలో మా తాతగారు కాళహస్తిలో ఒక లాస్ట్ గా తహసీల్దార్ గా ఉండి ఆయన రిటైర్ అయిపోయి సన్యాసం తీసుకొని కాళహస్తి గుడిలోనే బ్రహ్మదేవుని చూసుకుంటూ జీవసమాధి అయిపోయారు. సో మేబీ నాకు అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి డిఎన్ఏ అలా ఉంది కాబట్టి నన్ను దీంట్లోకే లాగుతా ఉంది. నేను ఇంకా వేరే దారిలో పోవాలనుకున్నా నన్ను దీంట్లోకే లాగుతా ఉంది. ఏన్షియంట్ ఆర్కిటెక్చర్స్, మన సివిలైజేషన్స్, మన ఏన్షియంట్ జనరేషన్స్ గురించి తెలుసుకోవాలని ఎక్కువ లాగుతా ఉంది. కాబట్టి నేను ఆ పాత్రలో వెళ్ళాను. ఇంకా మా తాతగారు జీవసమాధి అయిన ప్లేసెస్ లో కూడా నేను పోయి రీసెర్చ్ చేశాను. అక్కడ ఆది కాళహస్తి అనే ఒక ప్లేసెస్ ని ఐడెంటిఫై చేశాము. మొన్న లాస్ట్ వీక్ కూడా వెళ్ళేసి వచ్చాము. అక్కడ స్వర్ణముఖి నది పుట్టే ప్లేస్, అక్కడ భరద్వాజ ముని తపస్సు చేసిన ప్లేస్ ఉంది, అగస్త్య ముని తపస్సు చేసిన ప్లేస్ ఉంది. అక్కడ కర్పూరం మీరు నీళ్ళలో వదిలితే నీళ్ళతో కర్పూరం వెలుగుతూనే ఉంటది, ఆరిపోదు. నీళ్ళలో కూడా కరెక్ట్ గా ఇంకా నీళ్ళలో మీరు చేతిలో కర్పూరం పెట్టి నీళ్ళలో వదిలేస్తారంటే అది వెలుగుతూనే ఉంటది. అలా అంటే తాతగారి గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆ రీసెర్చ్ కూడా ఎక్కువ, ఆ రీసెర్చ్ లో నుంచి వేరేవన్నీ కూడా అలా ఒక్కొక్కటి కనెక్ట్ అయిపోయి చాలా ఇన్ డీప్ గా రీసెర్చ్ లోకి వెళ్ళిపోయాయి. సో వంశం అనేది ఆ వంశం వల్ల నాకు కనెక్ట్ అయిందేమోనని నేను అనుకుంటున్నాను 100%. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నాన్నగారు కూడా మిలిటరీ, అంటే సర్వింగ్ ఫర్ ద నేషన్. ఓకే, మీరు కూడా ఏం జరిగింది ఏంటి అనేది ప్రూవ్ చేయాలి అన్న దాంట్లోకి వెళ్ళారు. వెరీ గ్రేట్ సార్, గ్రేట్ ఫ్యామిలీ యాక్చువల్లీ. మురళీకృష్ణ గారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఇందులో ఎంత ఎక్స్టెన్షన్ దాకా వెళ్ళారు, అంటే ఇన్ని రీసెర్చ్ల్లో ఇన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఆత్మ అంటున్నారు, లేకపోతే నెలల్లో కర్పూరం అంటున్నారు, ఎంత ఎక్స్టెన్షన్ దాకా వెళ్ళారు మేము తెలుసుకోవచ్చా? అంటే ఇది నాకు ట్రావెలింగ్ చేసే కొద్దీ నాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఫీల్ అయిందండి. ఎందుకంటే మన యాన్సిస్టర్స్ మన కోసం ఎన్ని విషయాలు చేస్తున్నారు, ఎన్ని విషయాలు ఇంకా మూతపడిపోయినాయి, వాటిని అన్నింటిని అన్లాక్ చేయాలి, ఆ సీక్రెట్స్ అన్ని అన్లాక్ చేయాలనేది నా తాపత్రయం ఎక్కువైపోయింది. సో ఉన్న సీక్రెట్స్ అన్లాక్ చేయాలనేది తాపత్రయం ఎక్కువైపోయింది. అప్పుడు ఇంకా యాక్చువల్లీ బేస్ ఏంటి, ఇప్పుడు 2000 సంవత్సరాల ముందు కట్టిన గుళ్ళల్లో నవగ్రహాలు ఎలా ఉంటాయి? 2000 సంవత్సరాల ముందర టెలిస్కోప్ లేదు, ప్లానెటరీ సిస్టమ్ ఎలా తెలుస్తుంది? నవగ్రహాలు అక్కడ ప్లేస్ అయిన నవగ్రహాలు సూర్యుడు సెంటర్ లో మిగతా గ్రహాలన్నీ ఆయన చుట్టున్నట్టుగా ఎలా ప్లేస్ చేయగలుగుతారు అనేది, దీనికి కోర్ ఎవరు, అసలు పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ కోర్ ఎవరు అనేది నా రీసెర్చ్ లోకి ఇంకా లోపలికి వెళ్ళండి. అప్పుడు ఈ 18 సిద్ధుల గురించి నాకు యాల్పానం లైబ్రరీ, శ్రీలంక వెళ్ళాను. శ్రీలంకలో యాల్పానం లైబ్రరీ, తంజావూరులో సరస్వతి మహల్ లైబ్రరీ, దీంట్లో ఉన్న ఏన్షియంట్ స్క్రిప్ట్స్ అవన్నీ తమిళ నాకు బాగా చదవనొచ్చు, దేవనగిరి చదవనొచ్చు. సో ఆ ఏన్షియన్ స్క్రిప్ట్స్ అన్ని తీసి దాంట్లో నుంచి ఈ సిద్ధుల గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు
ఉన్నారు, వాళ్ళ జీవ సమాధులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు అసలు సొసైటీ కోసం ఏం చేశారు, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ లో వాళ్ళకి ఏం సంబంధం అనేది ఇవన్నీ ఇంకా డీప్ గా వెళ్ళిపోయాను. అంటే మీరు ఒక్కలేనా ఇలా చేసేది? మీతో పాటు సింగిల్ గానే ఎవరిని కాంటాక్ట్ అయినా ఏం చేసినా సింగిల్ గానే? ఓ, టీమ్ అంతా ఏం లేదు, ఓన్లీ సింగిల్ గానే. అంటే అది ఆల్మోస్ట్ ఇంట్యూషన్ వస్తుంది, వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు కన్యాకుమారిలో కూడా మన కంప్లీట్ సదర్న్ పార్ట్ లో తిరునల్వేలి బెల్ట్ లో అత్రి మహర్షి కొండ ఒకటి ఉంది, అత్రిమలై అంట. దాన్ని ఓన్లీ పౌర్ణమి అండ్ అమావాస్యకి 3 రోజులకి ఓపెన్ చేస్తారు. సో అలాంటి ఋషులు ఎక్కడెక్కడ తపస్సు చేశారు, వాళ్ళు తపస్సు చేసిన దానికి ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా అక్కడ, దానికి సంబంధించిన ఏదో ఒకటి, వాళ్ళు హోమం చేసిన హోమగుండం కానీ లేక ఏదైనా ప్రతిష్ఠ చేసిన శివలింగం కానీ ఏదైనా ఒకటి ఉందా అనేది ఎత్తుకుంటూ అడవిలోకి నడిచెళ్ళిపోయేవాడిని. బాగా అది 7 కిలోమీటర్స్ ట్రెక్. అక్కడికి వెళ్తే యాక్చువల్లీ అత్రి మహర్షి అనసూయాదేవితో పాటు కూర్చొని ఉన్న విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఒక గంగా పారుతూ ఉంది, ఎప్పుడు ఉంటది. గోరక్కర్ సిద్ధర్ అక్కడ ప్రతిష్ఠ చేసిన శివలింగాలు ఉన్నాయి. అలా చాలా కనెక్టెడ్. అక్కడ ఏంటంటే చిత్రా పౌర్ణమి రోజు న్యాచురల్ రోజ్ వాటర్ రెయిన్ ఆయన మీద పడుతుంది ఆకాశం నుంచి. ఇప్పటికీ పడుతుంది. మరి ఇంతవరకు ఏం వెలుగులోకి రాలేదు? వెలుగులోకి రాలేదు, బయటికి ఏమీ తెలియదు. అంటే మీకు ముందు ఇంకెవరు ఎక్స్ప్లోర్ చేయలేదా, లేకపోతే ఇప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేసాక కూడా దాన్ని బయట తీసుకోవడం కష్టమా ఏమన్నా? అంటే ఇష్యూస్ ఏమైనా ఉంటాయో చెప్పకూడదు అన్ని? ఇష్యూస్ ఏమి ఉండవు. ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు ముందు వెళ్ళిన వాళ్ళు కూడా ఉండుంటారు, బుక్స్ రాసుంటారు. బట్ వాళ్ళకి ఎంత దూరం వాళ్ళు రీసెర్చ్ చేశారు అనేది మనకు తెలియదు. బట్ నేను రీసెర్చ్ చేసేది మాత్రం చాలా వరకు ఇప్పుడు దానికి పక్కన పొదిగై హిల్స్ ఉన్నాయి. ఈ పొదిగై హిల్స్ లో సేమ్ అదే చిత్రా పౌర్ణమి టైం చందన వర్షం కురుస్తుంది. చందన నెట్టి బొట్టుతో పెట్టుకోవచ్చు ఒక 1 కిలోమీటర్ సరౌండింగ్ లో. అబ్బా, ఇప్పటికీ ఆ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి నా దగ్గర తీసింది. సో అలా ఇంకా ఇవన్నీ మిస్టరీస్ లోకి చాలా డీప్ గా వెళ్ళిపోతున్నాయని అసలు మన పురాణాలు మళ్ళా ఆ పురాణాలు ఈ సిద్ధులు ఒకే సొసైటీ కోసం ఒకరు వచ్చి సిద్ధ వైద్యాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఒకరు వచ్చి ఆయుర్వేదాన్ని, ధనవంతరి సిద్ధులు వచ్చి ఆయుర్వేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, పాంబాటి సిద్ధర్ వచ్చి కాయకల్పము, కొండనవర్ సిద్ధర్ వచ్చి ఇనుముని గోల్డ్ గా మార్చే టెక్నిక్స్, మూలికలతోనే 48 days ప్రాసెస్ చేస్తే అది గోల్డ్ చేంజ్ అవుతుంది. ఇలాంటి టెక్నిక్స్ అప్పటి నుంచే ఆల్కెమిస్ట్ అంటారు. ఆ ఆల్కెమిస్ట్ కి సంబంధించిన వాళ్ళని పోయి మీట్ చేశాను, వాళ్ళ జనరేషన్ వాళ్ళని పోయి మీట్ చేశాను. బోగర్ సిద్ధర్ వాళ్ళ జనరేషన్ ఇంకా ఉన్నది, అంటే వాళ్ళ సీడరు మా డిసైపుల్ తర్వాత వచ్చిన జనరేషన్ కూడా ఇంకా ఉంది. పళని గుడిలో నవపాషాణంలో విగ్రహం చేసిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని బ్యాలెన్స్ ఉన్న 1.5 కిలో నవపాషాణం ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంది, ఇప్పటికీ ఉంది. వాళ్ళ ఇంట్లో తారపత్రాలు ఉన్నాయి. తారపత్రాలు అన్ని 2000 years ఓల్డ్ తారపత్రాలు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీల్? అంటే ఆ టైంలో వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు, నియర్ బైకి వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ ఫేస్ లో కూడా తేజస్ చాలా ఉంటది వాళ్ళకి. ఎప్పుడన్నా భయం అనిపించలేదు? నాకు భయం ఎందుకు అనిపించాలని, భయం అనిపించలేదు. మోర్ నాలెడ్జబుల్ వాళ్ళు. అంటే ఈ రోజు ఉన్న సైంటిస్టుల కన్నా నన్ను అడిగితే ఈ సిద్ధాసే ఫస్ట్ సైంటిస్ట్. ఎందుకంటే నవగ్రహాలని అక్కడ ప్లేస్ చేయగలరు. 2000 సంవత్సరాల ముందే వాళ్ళు ప్లేస్ చేశారంటే వాళ్ళకి ఇంకెంత ముందు తెలుసు వాళ్ళకి ఏం తెలుసు. సో అలా ఒక్కొక్క టెంపుల్ రీసెర్చ్ చేసేటప్పుడు ఒక్కొక్క టెంపుల్ మనకు డిఫరెంట్. ఇప్పుడు టైం ట్రావెల్ కి సంబంధించిన ఒక టెంపుల్ ఉంది. టైం ట్రావెల్ కి 1400 years ఓల్డ్. అది ఆర్కియాలజికల్ సర్వేలో డేటెడ్ బ్యాక్ చేసి కార్బన్ డేటింగ్ చేసి దాని ఏజ్ కనిపెట్టాం. ఎక్కడ సార్ ఇది పాండిచ్చేరి నుంచి 7 kilometers దూరంలో ఉంది. ఆ టెంపుల్ గోపురంలో ఫారిన్ లేడీస్ స్విమ్ సూట్స్ వేసుకొని ఉంటారు. ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయి, స్విమ్ సూట్స్ తో 1400 years. అసలు ఇలాంటి కల్చర్ రాబోతుందా, ఇలా ఫారినర్స్ ఇండియాకి రాబోతారా, వీళ్ళు స్విమ్ సూట్స్ వేసుకొని తిరుగుతారా అనేది కూడా ఎవరికి తెలియదు, ఊహించలేము. బట్ ఆ టెంపుల్ లో అవన్నీ ఉన్నాయి. 1400 years బ్యాక్ కన్స్ట్రక్ట్ అయిన టెంపుల్ మీద ఈ కాస్ట్యూమ్స్ తో ఉన్నాయి. అదే గోపురం మీద ఒక్కొక్క కార్నర్ లో కాలర్స్ పెట్టుకొని మొబైల్ ఫోన్స్, బ్లేజర్, అలాంటి ఆర్కిటెక్చర్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ మెస్మరైజ్ అయినాయి మాకు. 1400 అసలు మేబీ ఈ సివిలైజేషన్ రిపీట్ అవుతా ఉందా, అప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారా, మళ్ళా డిమాలిష్ అయిపోయి మళ్ళీ కొత్తగా పుట్టారా, ఇవన్నీ కన్ఫ్యూషన్ లో మాకు స్టార్ట్ అయిపోయినాయి. మొబైల్ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేసింది 1600 years బ్యాక్. మన దగ్గర దాని ఫోటోగ్రాఫ్స్, దాని వీడియోస్ అన్ని ఉన్నాయి. పీపుల్ యూసింగ్ మొబైల్ ఫోన్స్, ట్యాబ్ స్టిక్ తో పాటు అన్ని ఉన్నాయి మన దగ్గర. ఆర్కిటెక్చర్ మీద ఆ సెలని మనము ఆర్కియాలజికల్ సర్వే ప్రకారం కార్బన్ డేటింగ్ చేస్తే 1600 years అని తేలింది. సో అలాంటి చాలా ఉన్నాయి దీంట్లో. టెలిస్కోప్ యూస్ చేసిన విధానం, ఆ టెలిస్కోప్ కూడా 1300 years బ్యాక్ ఒక టెంపుల్ లో ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ మెషిన్, వెరీ వెరీ
అంటే మిస్టరీ. అప్పుడే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసిందా, ఆ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఆర్కిటెక్చర్ లో, కింద చిన్న పిల్లాడు పాల కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంటాడు పిల్లాడు, పైన బ్రెస్ట్ క్యాన్సర్, ఆ లేడీ బ్రెస్ట్ మీద ఆ క్యాన్సర్ మెషిన్ పెట్టి ఆ లేడీ కంట్లో నుంచి కన్నీరు కాలేటట్టు డిపిక్ట్ చేస్తుంటారు. క్యాన్సర్ పాజిటివ్ అయింది, బిడ్డ ఏడుస్తున్నాడు అనే మెసేజ్. ఇలాంటి ఒక్కొక్క టెంపుల్లోనూ హ్యూజ్ మెసేజెస్. అంటే మన పూర్వీకులు అన్ని విషయాలు అక్కడ డిపిక్ట్ చేశారు, మనమే ఎక్స్ప్లోర్ చేయలేదు. మనం ఏదో ఒక టెంపుల్కి వెళ్తాం, పెద్ద టెంపుల్కి వెళ్తాం, నేరుగా లోపల దర్శనాలు చేసుకుంటాం, వచ్చేస్తాం తప్ప వాళ్ళు అక్కడ చేసి పెట్టింది అయితే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకా మెస్మరైజ్ చేసి సరే ఓకే కర్మభూమి అంటే మా స్పిరిచువల్ యాంగిల్లో మేము ఏం చెప్తామంటే హరిద్వార్ దాకా కర్మభూమి, హరిద్వార్ పైన దేవభూమి. దాన్ని ఎందుకు దేవభూమి అంటారు, దేవతలు వాళ్ళు అక్కడ పుట్టే ప్లేస్ అని ఒక పురాణాల్లో కూడా ఉన్నాయి. ఓకే, సో అందుకు ఈ పురాణాల గురించి రీసెర్చ్ చేసేటప్పుడు సరే పురాణాలకి సంబంధించింది అక్కడ ఏమన్నా ఉన్నాయా అని ఒక 3 years నేను హిమాలయాస్ లోనే ఉన్నా, కంప్లీట్ గా డూయింగ్ రీసెర్చ్. సార్ అసలు ఇదంతా నిజమేనా సార్ మీరు చెప్తున్నదంతా కూడా? వీటికి అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయండి. అంటే మేము రీసెర్చ్ చేసిన దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఓకే, ఇది వచ్చి మొబైల్ టెక్నాలజీ, మొబైల్ యూస్ చేసేది. రాణి కి వావ్ అనే గుజరాత్ లో ఒక ఇన్వర్టెడ్ ఆర్కిటెక్చర్ 7 floors ప్యాలెస్ అది. ఓకే, దాంట్లో 5th floor కింద ఇవన్నీ ఉన్నాయి. వెరీ నైస్. 4th floor దాకానే పబ్లిక్ అలౌడ్. 4th floor కింద రీసెర్చ్ స్కాలర్స్, సైంటిస్టులు వీళ్ళని అలౌ చేస్తారు. సో మేము రీసెర్చ్ లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని అలౌ చేశారు. ఓకే, ట్యాబ్, మొబైల్ ఫోన్ అన్ని. ఇది అది యూరోపియన్ లేడీ స్విమ్ సూట్ తో ఉన్న ఇది సింగరికుడి అనే టెంపుల్, పాండిచేరి నుంచి 7 kilometers. స్విమ్ సూట్స్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద, గోపురం మీద, ఎంట్రన్స్ గోపురంలో ఫోటోస్. ఇది నేను చెప్పిన టైలరింగ్ టెక్నిక్, ఇవన్నీ 1600 years old. ఇది గోపురం మీద కాలర్ పక్కన అవన్నీ. ఇది ల్యాండ్ మెషర్మెంట్. ఈయన విశ్వకర్మ, అన్ని టెంపుల్స్ ఆయనే కట్టేవారు. సో ఆయన అప్పుడు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ సేమ్ ఆల్మోస్ట్ ల్యాండ్ మెషర్మెంట్స్. అలా అప్పటికే ఉంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్, నేను మీతో చెప్పిన బ్రెస్ట్ క్యాన్సర్ బాబు కింద చిన్న ఏడవడము, పైన జూమ్ చేసి చూసారంటే ఫీమేల్ నుంచి నీరు కారడం అవన్నీ ఉన్నాయి. ఎక్సలెంట్. ఇది టెలిస్కోప్ నేను చెప్పింది. ఇంకా ఉన్నాయి, ఆస్ట్రోనట్స్ ఇమేజెస్ ఉన్నాయి, స్కెలిటన్స్ ఇమేజెస్ ఉన్నాయి, 2 skeletons మాట్లాడుకుంటూ ఉండేటట్టు ఇమేజెస్ ఉన్నాయి, అలాంటి చాలా ఉన్నాయి. సో ఫైనల్ గా ఇప్పుడు మీరు ఇంత రీసెర్చ్ లో ఫైనల్ గా మీరు మీ రిజల్ట్ ఏమొచ్చింది, మీరు ఏం కనుక్కున్నారు, ఏమొచ్చింది, ఏం పొందారు? నేను కనుక్కునింది అంటే మన సిద్ధులు కానీ మన యాన్సెస్టర్స్ వేర్ ద టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఇన్ ద హోల్ వరల్డ్. ఓకే, అనేది నా అభిప్రాయం, మై పర్సనల్ ఒపీనియన్. బికాస్ ఇలా ఇన్ని విషయాలు చూసిన తర్వాత అసలు సైన్స్ అనేది ఇక్కడ నుంచి కాపీ అయినట్టే నాకు అనిపిస్తా ఉంది తప్ప వాళ్ళు కొత్తగా ఏం పోయి ఇన్వెంట్ చేసినట్టు నాకు అనిపించలేదు. మీరు జాబ్ మానేసేసి నేను ఇలా చేస్తాను అని చెప్పి రీసెర్చ్ చేస్తాను అన్న దానికి వెళ్ళిన దానికి మీరు సాటిస్ఫైడ్ 100%? యాక్చువల్లీ జాబ్ మానేలేదు. ఓకే, అంటే మా కంపెనీలోనే ఇది రీసెర్చ్ డిపార్ట్మెంట్ లోనే మేము సపరేట్ గా చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, ఇది చేసినందుకు మన ప్రోడక్ట్ లో కొంచెం యూనిక్నెస్ ఉండాలా మనం ఫారినర్స్ కి చెప్పేటప్పుడు. అందుకంటే నేను ముందు చెప్పిన ఫారినర్స్ నన్ను క్వశ్చన్ అడగకూడదు, అడిగే ముందు నా దగ్గర ఆన్సర్స్ ఉండాలనే దానికి. సో నాకు తెలిసి ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి భయపడతారు అనుకుంటా. మిమ్మల్ని చూస్తేనే క్వశ్చన్ అడగడానికి భయపడతారు. సో యూ హావ్ దట్ మచ్ ఆఫ్ ఆన్సర్స్ విత్ ప్రూఫ్స్. పంచబ్రహ్మ స్థలాలు ఎవరికి తెలియదు. పంచభూత టెంపుల్స్ కొంతమందికి తెలుసు. బ్రహ్మస్థలాలు, అట్టవీరటానం, సప్తవీరంగారు ఇవన్నీ చాలా ఏన్షియంట్ టెంపుల్స్. యాజ్ పర్ తమిళ్ అంటే కుమరికండం అనేది ఒక లిమోరియన్ ఇయర్. ద ఎంటైర్ ల్యాండ్ మాస్ మన 3 times ఆఫ్ ఇండియా ల్యాండ్ మాస్ ఇంకా ఓషన్ లోపల ఉంది. సో అక్కడి నుంచి జనరేట్ అయ్యి వచ్చిన డైనాసిటీసే వీళ్ళు చోళ, చీర, పల్లవ, పాండ్య, సంగం ఏజ్ అంటే ప్రీ అండ్ పోస్ట్ సంగం ఏజ్ లో చాలా విషయాలు ఇవన్నీ డిపిక్ట్ అయ్యాయి. మాకు తెలిసింది లోపల ఉన్నది ద్వారకా ఒకటి. సార్ ఇండియా కన్నా 3 times బిగ్గర్ ల్యాండ్ మాస్ ఇంకా సముద్రం లోపల ఉంది సార్. అది కన్యాకుమారి కింద కుమరి ఖండం అంటారు. ఇంగ్లీష్ లో లిమోరియా ఖండం అంటారు. యాక్చువల్లీ తమిళ లిటరేచర్ లో దాన్ని కుమరి ఖండం అంటారు. సో మీ రీసెర్చెస్, మీరు తెలుసుకున్నవి, ఫీల్ అయినవి, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ సార్. బట్ మీ లైఫ్ జర్నీలో, మీ ప్రయాణంలో మీ మ్యారేజ్ సంగతి ఏంటి? సో అది ఎక్కడ కూడా ఇంతవరకు కవర్ అవ్వలేదు. సో ఎప్పుడు మ్యారేజ్ అయింది, పిల్లలు ఏంటి, దాని గురించి మా వ్యూవర్స్ కోసం. 2002లో మ్యారేజ్ అయింది. 2002లో విజయవాడ అమ్మాయిని చేసుకున్నాను. హౌ విజయవాడ ఫ్రమ్ తమిళనాడు టు? నేను విజయవాడ అసలు వచ్చింది లేదు ప్రయాణంలో. విజయవాడ ట్రైన్ లో క్రాస్ అయ్యాను తప్ప ఎప్పుడు దిగలేదు. ఓకే, అక్కడ చెన్నైలో ఎవరో ఒక తెలిసిన వాళ్ళు మనకు
కనిపించి కనెక్ట్ అయ్యి ఇలా ఒక అమ్మాయి ఉంది విజయవాడలో ఓకే చేసుకుంటారంటే అలా అది కనెక్ట్ అయ్యి నా వైఫ్ పేరు అనురాధ గారు. తను కూడా బీకామ్ దాకా చదివింది. బట్ వాళ్ళ వంశం కూడా భరద్వాజ గోత్రం వాళ్ళది. వాళ్ళ వంశం కూడా చాలా స్పిరిచువల్లీ అంటే వాళ్ళు శృంగేరి పీఠానికి కొంచెం కనెక్ట్ అయ్యి ఉంటారు ఎక్కువ క్లోజ్ కనెక్ట్ శృంగేరి పీఠానికి. వాళ్ళ మామగారు వాళ్ళు కూడా కనకదుర్గమ్మ గుడిలో మెయిన్ ప్రీస్ట్ గా కుంకుమార్చనలు అవన్నీ చేయిస్తారు. సో వెరీ వెల్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. మీకు తగ్గట్లుగానే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా సో వాళ్ళకు ఒక థ్యాంక్స్. వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఓకే, షీ ఇస్ వెరీ కోఆపరేటివ్. ఇలా ఇన్ని టూర్లు తిరుగుతున్నాను. ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్ ఇస్ నాట్ ఈజీ. అంటే నాకు ఇద్దరు కూతుర్లు. పెద్ద పాప పేరు మనశ్విని, చిన్న పాప పేరు దీక్షిత. మనశ్విని డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న పాప ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కల్చరల్ సెక్రటరీగా ఉంది. ఓకే, అన్ని ఈ డిపార్ట్మెంట్ మాక్సిమం ఆల్మోస్ట్ అసలు. ఇంకా నేను బయట ఉన్నా కూడా ఇంటిని అంత బాగా రన్ చేస్తుంది, అంత బాగా మేనేజ్ చేస్తుంది. పిల్లలు ఎడ్యుకేషన్ కానీ అన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ అన్ని వైఫ్ చాలా బాగా మేనేజ్ చేస్తుంది. ఓకే, లేకపోతే వాళ్ళు మేనేజ్ చేయకపోతే బయట లేకపోతే చాలా కష్టం. తను ఒక పెద్ద సపోర్ట్ నాకు అన్ని విషయాల్లోనూ, చాలా పెద్ద సపోర్ట్. సూపర్. సో అలా అంటే మీకు ఉన్నదాన్ని చదస్తాం అని ఫీల్ ఏమి అవ్వరు కదా? సో ఇంట్లో ఎలా ఉంటారు మీరు? సేమ్ స్ట్రిక్ట్ గా లేకపోతే? ఏం లేదు, మేము వీఆర్ వెరీ గుడ్ కపుల్స్. ఓకే, మేము యాక్చువల్లీ ఇప్పటిదాకా మా దుబాయ్ అయిపోయింది, సింగపూర్ తిరుగుతా ఉంటాం. వీఆర్ వెరీ హ్యాపీ కపుల్స్. ఈవెన్ షీ డజంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్, ఐ డజంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్. వెరీ హ్యాపీ. ఈవెన్ కిడ్స్ దే లైక్ మీ. నా రిసర్చ్ గురించి వాళ్ళకు కూడా చాలా అప్పుడప్పుడు కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటాము. సో దే ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్. చిన్న పాప పైలట్ అవ్వాలనుకుంటా ఉంది, తను టూరిజం లో రావాలనుకుంటా. ఆల్ ది బెస్ట్ టు యువర్ బోత్ డాటర్స్. వెరీ నైస్ ఫ్యామిలీ సపోర్ట్ మీకు. సో ఇందాక మనం కంటిన్యూషన్లో ధర్మభూమి కర్మభూమి గురించి, దాని గురించి చిన్న వివరాలు. దేవభూమి ఏంటంటే, ఇప్పుడు మన పురాణాల గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు దేవభూమికి చాలా విషయాలు కనెక్ట్ అయినాయి. లైక్ కనక్చోరి అనే ఒక ప్లేస్, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఫ్లెష్ అండ్ బోన్స్ ఇంకా ఉన్నాయి. స్టిల్ దానికి అది సైంటిఫికల్ గా ఎలా ప్రూవ్ చేయాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళినప్పుడు ఈ 233rd జనరేషన్ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అది మన కుమరికంఠం. కానీ మేము రీసెర్చ్ యాక్చువల్లీ కలెక్టర్ గారు కూడా మేము దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసాం. ఉత్తరాఖండ్ కలెక్టర్ తమిళ ఆయన రవిశంకర్ గారు అని మేము ఎక్కువ డిస్కస్ చేసాం దాని గురించి. అప్పుడు అక్కడ ఆ ప్లేస్ ని ప్రమోట్ చేయాలని ఇక్కడ ఉన్న అరుపడై అని మనకు సుబ్రహ్మణ్య స్వామికి 6 గుడ్లు ఉంటాయి, చాలా ఫేమస్ గుడ్లు. ఆ గుడిలో నుంచి ఒక్కొక్క ప్రీస్ట్ ని హెలికాప్టర్ లో తీసుకొచ్చి అక్కడ పూజ చేపించి దాన్ని కనెక్ట్ చేస్తాం. నార్త్ ఇండియన్ దేవభూమిని కర్మభూమితో కనెక్ట్ చేసాం. ఈ కాకుండా దేవభూమిలో శివపార్వతుల పెళ్లి జరిగిన ప్లేస్, ఇప్పటికీ అక్కడ పెళ్లిలు చాలా ఫేమస్. వాళ్ళు కూర్చున్న మండపాలు అగ్ని గుండం వచ్చి 3 యుగాలుగా ఇంకా వెలుగుతుంది. అంత త్రేతా ద్వాపర యుగంలో అది నేచురల్ గా వెలిగేటి. ఇప్పుడు కలియుగంలో అక్కడున్న ప్రీస్ట్ దాంట్లో ఇది స్టిక్స్ పెడతా ఉంటారు. మనం పోయినప్పుడు కూడా ఒక స్టిక్ మన పేరుతో అక్కడ పెట్టాలి, అది కర్మల్ని ఎరాడికేట్ చేస్తాయని. అక్కడ 3 కుండాలు ఉన్నాయి. అలాంటి పాతాళ భువనేశ్వర్ అని ఒక కేవ్, విచ్ ఇస్ ద మోస్ట్ మిస్టీరియస్ కేవ్ ఇన్ ద వరల్డ్. మేము ఇప్పటిదాకా రీసెర్చ్ చేసింది. అదేంటంటే ఆదిశేషుడు నోట్లోకి లోపలికి దిగినట్టు దిగి 84 స్టెప్స్, స్నేక్ 84 స్టెప్స్ కూర్చొని మనం పక్కన చైన్స్ పట్టుకొని లోపలికి దిగాల. కూర్చొని స్టెప్స్. అది చాలా డీప్ గా ఉంటుంది. మీరు చాలా స్టీప్ ఉంటుంది. లోపల వెళ్ళినాక మళ్ళీ పామ్ లోపలనే మనం నడుస్తున్నట్టు ఉంటుంది. రిప్స్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే మేము అది ఆర్కియాలజికల్ సర్వే ప్రకారం మనం రీసెర్చ్ చేశారు. కార్బన్ డేటింగ్ క్రోనాలజీ చేస్తే 25 మిలియన్ ఇయర్స్ అగో ఫౌండ్ ద న్యాచురల్ కేవ్ అని తేలింది. అది ఇప్పుడు మన సముద్రం అంతా మన ఎలా అసలు సృష్టి వచ్చిందో, సముద్రాన్ని చెలికినప్పుడు బయట ఉన్న అమృతకుండం, సప్త ఋషులు, కల్పవృక్షం, కామధేను, ఐరావతం, పంచభద్రీలకి, పంచకేదార్ ఇవన్నీ అక్కడ స్వయంభూ ఉన్నాయి ఇప్పటికీ. అందువల్ల మన పురాణాలన్నీ కరెక్ట్ అనేది ఈ ఒక్క కేవలం పెట్టే మనం ప్రూవ్ చేసేయచ్చు. అయినా ప్రూఫ్స్ యాక్చువల్ చాలా ఉన్నాయి సార్, బట్ నమ్మేవాళ్ళు 1%, నమ్మని వాళ్ళు 1%. ఆ గుహలో శివుడు జట ఆల్మోస్ట్ 30 feet వెంట్రుకలు వేలాడుతూ ఉంటాయి. కాలభైరవుడు నాలుక ఒక 2 feet బయటకు వచ్చి ఉంటాయి. అట్లా చాలా మెస్మరైజింగ్. నేను రీసెంట్ గా రష్యన్స్ కూడా తీసుకెళ్ళాను. అంటే ఆ కేవ్ లో నాకు కొంచెం స్పెషల్ పర్మిషన్ ఉంది. నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను. మీరు మిస్టీరియస్ కి వెళ్తున్నాం అన్నారు, చాలా వాటికి వెళ్తున్నారు. ఈ పర్మిషన్స్ ఏంటి? అలాగే మీరు భయపడే సందర్భాలు కూడా ఉంటాయి కదా, కొన్ని స్కేరీగా ఉండేవి, వాటి గురించి. అంటే భయపడాల్సిన సందర్భం అంటే
బేసిక్గా ఏం ఇప్పటిదాకా అయితే నాకు ఏం తగ్గలేదు. బికాస్ నాకు అదే చెప్పాను కదా, స్పిరిచువల్లీ నాకు నా గురువు బాబాజీ, మహావతార్ బాబాజీ నా గురువు. ఓకే. 7 years బ్యాక్ ఆయన దగ్గర నేను ఇనిషియేట్ చేసుకున్నాను. నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆయన థర్డ్ ఐ ఓపెన్ అయి చేశారు. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే నేను వెళ్ళే ఎక్కడికైనా ఒక యానిమల్స్ ఉండే, వైల్డ్ యానిమల్స్ ఏమి రావు, మా దగ్గరికి కూడా రావు, ఈవెన్ పాములు కూడా రావు. అలా వెళ్ళిపోతూ ఉంటాం అడవిలో. సో అలా సిద్ధాశ్రమం ఒక ప్లేస్, సిద్ధాశ్రమం ఒక ప్లేస్ ఉంది. బాబాజీ ఇప్పటికీ ఆయన 2000 years ఇప్పటికీ అప్పుడప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పండిట్స్ కనిపిస్తూ ఉంటారు. మాకు లాస్ట్ 2 months బ్యాక్ వెళ్ళినప్పుడు మా టీమ్ మేము 20 మంది వెళ్ళాము. 20 మందిలో 15 మంది కనిపించారు. నైట్ midnight 1:30 2 o'clock ఒక 18 feet లైట్ ఫ్యాన్ లో. అలా అవన్నీ అక్కడ గగాస్ నది పుట్టే ప్లేస్, అది కృష్ణ పరమాత్మ జాతకం రాసిన ప్లేస్. గర్గ మహర్షి అక్కడ కూర్చొని ఆయన పుట్టక ముందే ఆయన జాతకం రాసిన ప్లేస్ అది గర్గ. అందా ఇవన్నీ దేవభూమి కనెక్ట్ అయిన ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసినప్పుడు మీకు పోలీస్ దగ్గర నుంచి కానీ, డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానివ్వండి, గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎలాగైనా సపోర్ట్స్ ఏమైనా ఉంటాయా, ఉండవా? మీరు సింగిల్ అక్కడ లోకల్ గా మనకు విలేజెస్, ఎందుకంటే మేము సస్టైనబిలిటీ ఇప్పుడు కార్తీక్ స్వామి చెప్పాను కదా, సుబ్రహ్మణ్య ఫ్లెష్ అండ్ బోన్స్. నేను 2001-2002లో అక్కడికి వెళ్ళినప్పుడు 2 ఇల్లులు ఉన్నాయి కింద, మౌంటైన్ కింద. వాళ్ళకి ఒక తలనొప్పికి మాత్ర తీసుకోవాలన్నా వాడు 3 గంటలు ప్రయాణం చేయాలి రుద్రప్రయాగ్కి. సో సస్టైనబిలిటీ అస్సలు లేదు వాళ్ళ తిండికి, అస్సలు చాలా కష్టం. ఫార్మింగ్ ఉంటే రైట్, ఫార్మింగ్ లేకపోతే చాలా కష్టం. సో ఇలాంటి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి ప్రపంచానికి తెలియపరిచి అక్కడికి చాలా మంది వస్తే వాళ్ళకు లైఫ్ లాంగ్ ఇంకెవరిని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. ఈ రోజు నేను మా కార్తీక్ స్వామి వెళ్తే నన్ను దేవుడు లాగానే పూజిస్తారు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు 2000 ఇల్లు అయిపోయినాయి, ఒక స్కూల్ వచ్చేసింది, ఒక హాస్పిటల్ వచ్చేసింది, ఎందుకంటే టూరిజం పెరిగిపోయింది అక్కడ. సో అలా నాకు ఇలాంటి విషయాల్లో సస్టైనబిలిటీ ద్వారా ఆ విలేజెస్ ని బాగా హైప్ చేయాలా, ప్రపంచానికి తెలియాలని ఆ ఏన్షియంట్ థింగ్ ఉంది అక్కడ. దాన్ని బేస్ చేసి వీళ్ళని డెవలప్ చేయొచ్చు. ఓన్లీ టెంపుల్స్ డెవలప్ చేస్తానో లేదో కానీ అక్కడ ఉన్న విలేజెస్ డెవలప్ అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్. సో అలా చాలా విలేజెస్ ఇప్పుడు హిమాలయాస్ లో నేను దాదాపు 7-8 విలేజెస్ డెవలప్ చేశాను. ఎవరి దగ్గర ₹1 ఫండింగ్ తీసుకోవాలా, టూరిజం మూలంగానే ఆ విలేజెస్ డెవలప్ అయిపోయి ఆబ్వియస్లీ. సో అలా అది నాకు యాక్చువల్లీ నా కోర్ ఇంటెన్షన్ అది, ఆ విలేజెస్ ని డెవలప్ చేయాలి. అక్కడ ఉన్న విలేజెస్ ని మెడికల్ క్యాంప్స్ చాలా చేసాము అక్కడ, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, ఆయుర్వేదిక్ క్యాంప్స్ చేసాము. ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీస్ అసలు ఉండవు, మెడికల్ ఫెసిలిటీస్ ఉండదు, ఫుడ్ గా ఇబ్బంది పడుతున్నారంటే ఇంకా మెడికల్ ఎలా ఉంటుంది. కానీ ఆ ప్లేస్ లో ఏన్షియంట్ డివైన్ ఎనర్జీస్ బాగున్నాయి. సో అందుకే ఆ విలేజ్ పీపుల్ కి ఏదో ఒక మన ద్వారా హెల్ప్ చేస్తే బెటర్ అని వీఆర్ డూయింగ్. సో దేవభూమిలో ఇది ఇంకా చాలా ఉన్నాయి, దేవభూమిలో మాట్లాడుకోవాలంటే. బట్ మేబీ నెక్స్ట్ టైం వి విల్ హావ్ ఈవెన్ మోర్ లెంతీ డిస్కషన్. డెఫినెట్లీ సార్, ఇది వన్ డే టాపిక్ రైట్. Sir, all these things, how it is connected to your tourism business or packages, వాటికి ఎలా కనెక్ట్ అవుతుంది? అంటే ఒక తట్టు రీసెర్చ్లోకి వెళ్ళినా కూడా టూరిజంలో వరల్డ్ టూరిజం నెట్వర్క్ అని 135 కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తారు వరల్డ్ టూరిజం. ఓకే. దాంట్లో మెంబర్షిప్ అవ్వాలన్నా వాళ్ళు అపాయింట్ చేయాలన్నా ఇట్ టేక్స్ 4 years నార్మలీ. ఓకే. సో ఇండియాని నేను రిప్రజెంట్ చేస్తున్నా. ఓకే. అలా టూరిజంలో సిన్స్ నేను 73 కంట్రీస్ ఇప్పటిదాకా ట్రావెల్ చేసి అక్కడ ఈ రోడ్ షోస్ అన్ని చేశాను కాబట్టి ఎవ్రీ కంట్రీలో మనకి FTOs, ఫారిన్ టూర్ ఆపరేటర్స్, డైరెక్ట్ కనెక్షన్. సో మేము హోల్సేలర్స్ లాగా. ఓకే. మేము ఇక్కడ ఇండియా లోపల సపోజ్ మీరు యూరోప్ పోవాలంటే నేను ఇండియా లోపల ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గర తీసుకుంటాను, యూరోప్ లో తీసుకుంటాను. ఓకే. అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టర్తో నాకు డైరెక్ట్ కనెక్షన్. రైట్. అలా మన రేట్స్ అన్ని చాలా వెరీ రీజనబుల్. ఈవెన్ ఏజెంట్స్ నార్త్ ఇండియా నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఏజెంట్స్ మన దగ్గర తీసుకుంటా ఉంటారు. ఓకే. నాకు టోటల్ గా 4 కంపెనీస్ ఉన్నాయి. నేను డైరెక్టర్ గా 4 కంపెనీస్. యు ఆర్ ద వన్ డైరెక్టర్ ఫర్ 4. నేను ఒక డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. ఆంధ్రాలో ఉండేది ట్రావెలాంగ్ అనే కంపెనీ, కర్ణాటకలో SVS, సిద్ధార్థ వాయిస్ సొల్యూషన్స్ అని. దాంట్లోనే మాకు ఒక అకాడమీ కూడా ఉంది, టూరిజం అకాడమీ, సిద్ధార్థ స్కాలర్స్ అకాడమీ అని. వెరీ నైస్ అకాడమీ. అక్కడ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మేము చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మాకు సొసైటీతో కనెక్ట్ అయి ఉన్నాయి, అన్ని అసోసియేషన్స్ తో కనెక్ట్ అయ్యి బిజినెస్ మాకు ప్రాబ్లం లేదు. ద వన్ మ్యాన్ షో వాస్ మురళీకృష్ణ గారు. అంటే మాకు ఒక్కొక్క రీజన్ కి ఒక్కొక్కరు ఉన్నారు. సో వాట్ అబౌట్ విజయవాడలో మహేష్ అని మన మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, విజయవాడ రీజన్, ఆంధ్రప్రదేశ్ రీజన్ తను చూసుకుంటారు. షల్ వి ఇన్వైట్ దెమ్? అన్ని ఇప్పుడు రీసెంట్ గా కొన్ని ప్లేసెస్ కి ఏన్షియంట్ భైరవ్ కోన ఇలాంటి ప్లేసెస్ కూడా తీసుకుని వెళ్ళాను. గుడిమల్లము, వరల్డ్స్ ఫస్ట్ శివలింగ్, ఇలాంటి ప్లేసెస్. ఎందుకంటే తనకు కూడా నాలెడ్జ్ రావాలి, మార్కెట్ లోకి వెళ్తే డిఫరెంట్ అయిన విషయాలు మాట్లాడాలని తను కొంచెం ఆన్సర్స్ ఉండాలి. మీకు ఎంత అయితే నాలెడ్జ్ అట్లీస్ట్ కొంచెం అన్నా ట్రైన్ చేస్తాం. సో విజయవాడ మార్కెట్ అయితే మహేష్ ని ప్రస్తుతానికి చూసుకో. వి విల్ వెల్కమ్ హిమ్. మహేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. మహేష్ గారు, వెల్కమ్ టు అవర్ నా ప్రయాణం షో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎలా మీ జర్నీ సార్తో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా ఎన్ని మీరు ఎక్స్ప్లోర్ చేశారు, ఏం నేర్చుకున్నారు?
సార్తో జర్నీ వచ్చేసరికి నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 9 months అవుతుంది. ఓకే. ఫస్ట్ ఇనిషియల్గా సార్తో స్టార్ట్ అయినప్పుడు ఓకే గోయింగ్ ఆన్, బట్ లేటర్ ఆన్ సార్తో కూర్చొని ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు ఎలాగైతే చెప్పారో అనంతం చాలా పెద్దది అది, చాలా అంటే చాలా పెద్దది. సో నాకు ఫస్ట్ నుంచి హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, మీకు ఓకే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే మంచి సో ఎక్కడో తెలియకుండా సార్ బాగా కనెక్ట్ అయిపోయారు. ఓకే. సో సార్ని అడగడం, రిక్వెస్ట్ చేయడం, సో సార్తో పాటు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. రైట్. ఫస్ట్ మా జర్నీ అలా స్టార్ట్ అయింది. ఇంకా కట్ అవుతుంది అయితే. అలా స్టార్ట్ చేసాం. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అవును. సో యాజ్ ఎ సార్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీ విజయవాడ మొత్తం చూడమన్నారు. సో ఇక్కడున్న నా గోల్ ఏంటంటే సార్ ఏదైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నారో అది మొత్తాన్ని నేను ప్రజలకు అందించాలని చూస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఏదైతే ఏపీ మార్కెట్ ఉందో సార్ నాకు ఇచ్చిన బాధ్యతని నేను ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో సార్తో పాటు ట్రావెల్ అయ్యి ఇక్కడ ఏవైతే మిస్టరీస్ ఉన్నాయో ఓకే ఇక్కడ ప్రజలందరికీ అది చూపించి వాళ్ళని గ్రూప్స్ కింద ఫామ్ చేసుకొని ఓకే వాళ్ళకి తీసుకెళ్లి యాక్చువల్ ట్రూత్ ఏంటనేది తెలియపరచాలనేది నా ఇది. ఇప్పటిదాకా ఎన్ని మిస్టీరియస్ మీరు ఎక్స్ప్లోర్ చేశారు మన ఆంధ్రాలో? నేను వరకు సార్తో పాటు ట్రావెల్ చేసేది 2 places ట్రావెల్ చేశాను. ఓకే. ఒకటి భైరవ కోన అని, ఓకే. ఇట్స్ అ వెరీ అడ్వెంచరస్ అండ్ ఆ ఎనర్జీ కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ కష్టం సార్, అది డైరెక్ట్ గా ఫీల్ అవ్వాలి. దాని డెఫినెట్లీ మనం వెళ్దాం తప్పకుండా, మనతో పాటు ఇంకా అందరిని తీసుకెళ్దాం. ఓకే. నెక్స్ట్ పంచబ్రహ్మ అని. ఓకే. మీరు నంబరు 1 day 5 temples ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ లో కవర్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఓకే. అలాంటిది నేను సార్ యాక్చువల్లీ గురూజీ అని పిలుస్తాను. నేను వెరీ నైస్ సార్. ఆబ్వియస్లీ యాజ్ ఎ సార్ కాకుండా సార్ నేను అది గురూజీ లాగా వెళ్ళిపోయాను, నాకు ఇంకొక గురువు లాగా అయిపోయాను. 100% సో కరెక్ట్. ఆయనతో ఉన్నాను కాబట్టి నాకు అది పాసిబుల్ అయిందేమో. డెఫినెట్లీ కరెక్ట్. ఇప్పటి వరకు మనం శ్రీకాళహస్తి చూసాం, వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు నాకు తెలియదు అక్కడ ఇంకో సపరేట్ ఆది కాళహస్తి అనేది నాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే. అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడ మెడిటేషన్ చేయించడం, లిటరలీ మనం నార్మల్ గా ఎక్కడైనా దీపంని కార్తీక మాసంలో కానీ ఒక దాంట్లో పెట్టి ప్రమిదలు పెట్టి పెడతాం. అవును. బట్ నాకు అక్కడ మిస్టరీ ఏంటంటే వాటర్ ఫైర్ ఎలా కంబైన్ అయితే అనేది హైలీ మైండ్ అప్పుడే చూపించేశారా సార్? అసలు అందరూ బ్లాక్ అయిపోయారు. బెంగళూరు నుంచి కొంతమంది వస్తున్నారు, డైమండ్స్ ఓనర్ వచ్చున్నారు, అందరూ బ్లాంక్. నేను చెప్పాను ముందే, అంటే అదేంటంటే వాయుస్థలం అది. సో వాయువు అక్కడ పనిచేయదు. ఓకే. ఈ పంచభూతాలు ఎక్కడెక్కడ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి, ఒక టెంపుల్ అక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. సో ఇక్కడ వాయువు పనిచేయదు కాబట్టి మీకు అగ్ని నీరు కలిసిపోతాయి. అక్కడ ఆ కొండల్లోనే చాలా శివపార్వతుల పెళ్లిళ్ళ గురించి, అర్జునుడికి బ్రహ్మాస్త్రం దొరికినప్పుడు ఆయన ఏ పొజిషన్ లో ఉన్నారో ఆ పొజిషన్, అలాంటివన్నీ చెక్ పెట్టున్నారు. ఓకే. ఇంకా ఆర్కియాలజీ సర్వే చేయాల, ఎన్ని ఇయర్ ఓల్డ్స్ కూడా తెలియదు మనకు, చాలా టైం పడుతుంది. సో ఖచ్చితంగా మీ జర్నీ ఇంకా గురువు గారితో బాగా జరగాలని కోరుకుంటున్నాము. ప్లేసెస్ చూడాలనుకుంటున్నాను సార్. మేము కూడా మిమ్మల్ని గురువు గారు అంటూ స్టార్ట్ చేస్తాము. ఓకే, నాలెడ్జ్ బెస్ట్ ఉంది. యా, డెఫినెట్లీ సార్. టు టేక్ దట్ గురు పొజిషన్. ఓకే సార్. అయితే వాట్స్ యువర్ డ్రీమ్ సార్? వాట్స్ యువర్ ట్రావెల్ లో అచీవ్మెంట్ ఏం చేయాలనుకున్నారు? ఏం ఎక్స్ప్లోర్ ఇంకా వాట్స్ యువర్? యాక్చువల్లీ నాకు హార్ట్ లో ఒక పెద్ద డ్రీమ్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఏన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి, కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా పురాతన టెంపుల్స్ 1500-2000 years ఓల్డ్ పంచ నరసింహ టెంపుల్స్ అని చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ మనకి తమిళనాడులో ఉన్నాయి. ఓకే. ఇలా కొన్ని టెంపుల్స్ లో పోయి ఆ ప్రీస్ట్ తో మాట్లాడుతుంటే హీ వాస్ లిటరల్లీ క్రైయింగ్. ఓకే. ఎందుకంటే 3 రోజులుగా ఆయన తినలేదు, 3 రోజులుగా దీపం పెట్టడానికి, ఆ గుడిలో దీపం పెట్టడానికి నూనె లేదు. సో ఇది నాకు చాలా ఇన్స్పైర్ అయింది. ఏంటిది ఇలాంటి కూడా తిరుపతిలో కోట్లు ఓకే, అది వాళ్ళ ఒక్కొక్క నమ్మకం. కానీ ఇలాంటి టెంపుల్ ఈ కూడా 2000 సంవత్సరాలు ఓల్డ్, కానీ ఇక్కడ ఒక్క మనిషి కూడా రావట్లేదు. 3 రోజులు పాటు తినడానికి లేదు, దీపం వెలిగించడానికి కూడా లేని పొజిషన్. కానీ మళ్ళీ అది అప్పటి నుంచో చాలా ఓల్డ్, చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి. సో ఇలాంటి టెంపుల్స్ ని ఒక 1400 టెంపుల్స్ ఇప్పటిదాకా మేము ఎక్సిబిట్ చేసాం. వీటిలో ఇప్పటిదాకా మనుషులు పోయిందే లేదు. అంత మిస్టారికల్ టెంపుల్స్, కానీ ఎవరు పెద్దగా పోలేదు, అవేర్నెస్ లేదు. సో ఈ టెంపుల్స్ గురించి పెద్దగా వరల్డ్ వైడ్ అవేర్నెస్ క్రియేట్ చేసి వీటిని డెవలప్ చేయాలా. అక్కడ ఉన్న విలేజెస్ కనీసం ఒక టెంకాయ అంగడి పెట్టుకున్నా వాడికి బతుకు తెరువు వచ్చేస్తుంది, పువ్వుల అంగడి పెట్టుకున్నా వాడికి బతుకు తెరువు వచ్చేస్తుంది. సో ఇలాంటి లైవ్లీహుడ్ క్రియేట్ చేయాలనేది నా డ్రీమ్. సో టూరిజం మూలంగా ఇది సస్టైనబిలిటీ కంప్లీట్ గా నేను చేయాలి. నెక్స్ట్ 10 years లో అయితే నేను చాలా డెవలప్ చేసేస్తాను. 100%. డెఫినెట్లీ సార్. ఖచ్చితంగా మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ నా ప్రైమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.